స్లోగా 4000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి. మహిళలకు బాకీ పడ్డ 10,000 ఇవ్వండి. నెల నెల 2,500 రూపాయలు ఇవ్వండి. ఎస్, నేను తప్పకుండా రాజీనామా చేస్తాను. నేను రెడీ. నేను మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది. నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన, తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన. మాకు త్యాగాలు కొత్తగా. తెలంగాణ ప్రజలకు మేలైతే అంతకంటే సంతోషం మాకు ఇంకోటి లేదు. ఆగస్టు 15వ తేదీలో నువ్వు అమలు చేయి, నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా. సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాసింది కదా, ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి. మరి మీ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నా. దొంగ తిరుగుడు మాటలెందుకు? బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంత భయం? నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్నావు. ఎడవైంది నీ ప్రతి గ్యారెంటీ. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 6లో 5 అమలు చేసిన, 6లో 5 అమలు చేసిన అంటాడు. యాడ్ చేసినవే 5 నేను చదివినిపిస్తా. ఇట్లా ఏది అమలు చేయకుండానే ప్రజలు అమాయకులు అనుకోని 6 5 అమలు చేసినా, 6 5 అమలు చేసినా అని నువ్వు గురిడి కొట్టిస్తుంది. ఇది నేను రాసుకొచ్చింది కాదు. ఎలక్షన్ల ముందు నువ్వు పంచరంగుల ప్రచారం టీవీలో, పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు వేసుకుంటూ ప్రజలను నమ్మించింది. మీరు వాళ్ళు పేపర్ల మీద రాసి నమ్మించారు.